ఎందుకో ఎప్పుడూ అన్నీ నాకే అవుతాయి. ఎంత చిరాకేస్తదో. మాల్‌లో పడి ఖాళీగా తిరుగుతుంటే పెద్ద ఫ్లెక్సీ మీద బర్గర్ కింగ్‌లో ఆఫర్స్ అని కనిపించాయి. ఇంకేముంది అక్కడ టపోమని వాలిపోయాము. ఒక నాన్ వెజ్ మీల్ తీసుకుంటే దాని మీద వెజ్ బర్గర్ ఫ్రీ అంటే సరే అని అదే తీసుకున్నాము. దాంట్లో ₹30 ఎక్స్‌ట్రా యాడ్ చేసి పెరి పెరి ఫ్రైస్ కస్టమైజ్ చేపించుకున్నాము. నాకైతే ఫ్రెంచ్ ఫ్రైస్ అంత నచ్చవు. మీలో కూడా ఎవరికైనా నచ్చకపోతే కమెంట్ చేయండి. ఇంకా దాంట్లో పెరి పెరి మసాలా యాడ్ చేస్తే కొంచెం టేస్ట్ బాగుంది అంతే. ఇంకా సరే అని బర్గర్ ట్రై చేస్తే బాబోయ్! ఆ బర్గర్ అయితే జస్ట్ ఏదో బ్రెడ్‌లో ప్యాటీ పెట్టించారు అంతే. నాకైతే అసలు ఏం నచ్చలేదు. ఫ్రీగా వచ్చిన వెజ్ బర్గర్ ఎంత బాగుందో, నా ఫ్రెండ్ నాకు ఒక్క బైటే ఇచ్చింది. చాలా బాగుంది. ఇంకా సరే ఇది ఇలా ఏడ్చింది అని సాఫ్టీకెళ్ళి ఒక చాక్లెట్ ఐస్ క్రీమ్ తీసుకున్నాము. ఇంకా అది తినుకుంటూ మాల్ మొత్తం చుట్టేసాము. ఇంక అప్పటికే లేట్ అయిందనేసి ఆఫీస్కి వెళ్ళేసరికి ఎవరో డైరెక్టర్ ఇండియాకి వచ్చారంట. వెల్కమ్ టు ఇండియా అనేసి ఒక పెద్ద కేక్ కట్ చేశారు. కేక్ అయితే ఎంత బాగుందో. వెనకాల నుండి నా ఫ్రెండ్ బెదిరిస్తుంది, నువ్వు నాకు ఆ పీస్ ఇస్తావా లేదా అనేసి. అసలే మనం ఇస్తామా, అసలు ఆ టైపే కాదు మనం. దబదబా తినేసాను. ఇంకా సరే నువ్వు ఇవ్వకపోతే ఇవ్వకపోయావు, నా దగ్గరికైనా వచ్చి బనానా తీసుకో అంటే ఇవ్వడానికి చేతులు రావు కానీ తీసుకోవడానికి ఎందుకు రావు అనేసి దబదబా వెళ్ళి బనానా తినేసాను. వెనకాల నుండి నా కొలీగ్ ఏడిపిస్తుంది వీడియో తీసుకుంటున్నాను అనేసి. ఇంటికి వెళ్ళేసరికి మా నాన్న సమోసాలు తెచ్చారు. ఇంకా అవి పొట్టలో వేసుకొని ఈ డే ముగించేశాను. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్.